నమస్తే. ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోటాలో వచ్చేటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలకు గాను టీడీపీ 2 అభ్యర్థుల్ని ప్రకటించింది. అందులో ఒకరు వర్ల రామయ్య గారు, ఇంకొకరు దళవాయి రమాదేవి గారు. ఇద్దరు కూడా టీడీపీకి చెందినటువంటి అభ్యర్థులు. అయితే ఈ విషయంలో టీడీపీ నామమాత్రంగా కూడా అటు బీజేపీతో కానీ లేకపోతే జనసేనతో కానీ ఏ విధమైనటువంటి సంప్రదింపులు జరపకుండానే ఈ అభ్యర్థుల్ని ప్రకటించడం అనేటువంటిది కుటుంబంలో ఉండేటువంటి మిగతా పార్టీలకి ఏమాత్రం నచ్చటం లేదు. బీజేపీ అయితే ఈ విషయంలో బాగా రగిలిపోతుంది. అసలు కనీసం మమ్మల్ని సంప్రదించలేదు, మీరు ఏ విధంగా ఇద్దరిని కూడా మీ పార్టీ నుండి ప్రకటిస్తారని చెప్పి చాలా ఆవేశంగా రగిలిపోతుంది. జనసేనది కూడా దాదాపు ఇదే పరిస్థితే. అయితే గతంలో బీజేపీ నాయకులు వైసీపీ నుండి బీజేపీలో చేరినటువంటి ఒక నాయకుడికి వాళ్ళు ప్రామిస్ చేశారు. ఏంటంటే రాబోయే రోజుల్లో చట్టసభల్లో ప్రవేశం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో ఆ నాయకుడు ఆ రోజు వైసీపీని వదిలి బీజేపీలో జాయిన్ అయ్యారు. అయితే ఇవాళ అట్లాంటి అవకాశం ఏది కూడా చంద్రబాబు నాయుడు బీజేపీ నాయకులకు ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రామిస్ ఏదైతే ఉందో అది ఇవాళ బీజేపీ నాయకులు నెరవేర్చుకోలేకపోయారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆ నాయకుడు ఈ పార్టీలోనే అట్లనే ఉంటాడా లేకపోతే తిరిగి వేరే పార్టీలోకి జాయిన్ అవుతాడా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే జనసేన నాయకులు కూడా ఒక స్థానాన్ని ఆశించారు. టీడీపీ అయితే ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 2 అభ్యర్థుల్ని కూడా టీడీపీ నుండే ప్రకటించింది. అంతేకాకుండా గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉండేటువంటి మిగతా పార్టీ అధ్యక్షులతోనూ ముఖ్య నాయకులతోనూ కూర్చొని చర్చించిన తర్వాతే ఈ అభ్యర్థులను ప్రకటించడం జరిగేది. ఈసారి అట్లాంటి సమావేశాలు ఏది నిర్వహించలేదు. కనీసం ఆ పార్టీ అధ్యక్షులతో కూడా సంప్రదించలేదు. ఏమీ చేయకుండానే టీడీపీ ఈసారి అభ్యర్థుల్ని ప్రకటించింది. దీంతో ఈ 2 పార్టీలు ఇవాళ ఓడుకుంటున్నాయి. అయితే ఈ 2 పార్టీలు కూడా చంద్రబాబు నాయుడిని కాదని చెప్పి ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఊరికే ఆవేశపడుతుంటారు, అంతకు దాటి వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఇక్కడ బీజేపీ ఒక నాయకుడికి అవకాశం ఇస్తామని ప్రామిస్ చేసింది. జనసేన కూడా ఒక స్థానాన్ని ఆశించింది. అయితే చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరినీ లెక్కలోకి తీసుకుండా 2 అభ్యర్థులను ప్రకటించారు. గతంలో అయితే చంద్రబాబు నాయుడు మాట మాత్రంగా అయినా సరే అందరు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన తర్వాత వాళ్ళతో ఈ సమావేశం నిర్వహించిన తర్వాతనే ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తున్నామని చెప్పేవాళ్ళు. ఈసారి అట్లాంటి ప్రకటన ఏది కూడా టీడీపీ వైపు నుంచి రాలేదు. అంటే ఇక్కడ టీడీపీ చాలా క్లియర్గా ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నది. ఆ మెసేజ్నే అటు బీజేపీకి ఇటు జనసేనకి ఇచ్చినట్లయింది. అంటే ఇక మీదట ఈ 2 పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అడుగుజాడల్లోనే ఉండాలి కానీ టీడీపీని డైరెక్ట్ చేయాలని అనుకోకూడదు అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇవ్వటమే ఈ అభ్యర్థుల ప్రకటన అని చెప్పి ఇవాళ మనకు అనుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా మరొక వైపు ఈ మధ్య జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మాకు సరైనటువంటి ప్రాతినిధ్యం లభించట్లేదు, రాబోయే రోజుల్లో జరిగేటువంటి స్థానిక సంస్థలలో తమ తడాకా చూపిస్తామని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా టీడీపీ మా వల్లే విజయం సాధించింది, మేము లేకపోతే టీడీపీ ఏమాత్రం ఈ రాష్ట్రంలో విజయం సాధించి ఉండేది కాదు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అంటే అటు బొలిశెట్టి కావచ్చు లేకపోతే పంతం నానాజీ కావచ్చు, వీళ్ళందరూ కూడా టీడీపీ పైన ఎదురుదాడి చేస్తున్నారు. అయితే ఈ జనసేన నాయకులు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలకి టీడీపీలో ఉండేటువంటి నాయకులు లేదా ముఖ్య నాయకులు ఎవరు కూడా స్పందించడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఎవరైతే టీడీపీ తరఫున యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళు మాత్రం తీవ్రంగా అభ్యంతరం చెప్పడమే కాకుండా జనసేన పైన ఎదురుదాడి చేస్తున్నారు. ఇక్కడే టీడీపీ నాయకులకి జనసేన చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో నొచ్చుకున్నటువంటి టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులందరూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి పాత వీడియోలను తిరిగి పోస్ట్ చేస్తూ మీ స్థానం ఇది అని చెప్పి జనసేన నాయకులు చెప్తున్నారు. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మనకి ఒంటరిగా పోటీ చేస్తే గెలిచేటువంటి పరిస్థితి లేదు, మనకు అంత అవకాశం లేదని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దాన్నే ఇవాళ టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా జనసేన నాయకులకి పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ యాక్టివిస్టులకి అట్లాగే జనసేన నాయకులకు మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. అయితే జనసేనకు చెందినటువంటి ముఖ్య నాయకులు తరచుగా ఏంటంటే మేము టీడీపీకి తోక పార్టీగా ఉండాలనుకోవట్లేదు, మేము అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం అని చెప్పి చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. కానీ అయితే అటు పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో జనసేనకి కార్యవర్గం ఇంకా స్ట్రాంగ్గా లేదు, పల్లె స్థాయిలో కార్యవర్గం లేదు అని చెప్పి ఆయనే అంగీకరించడం జరిగింది. కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తే మన పార్టీ ఎక్కడ నిలబడదని చెప్పినటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. దాన్ని ఇవాళ టీడీపీ యాక్టివిస్టులు అందరూ కూడా జనసేన నాయకులు మాట్లాడినటువంటి దానికి కౌంటర్గా ఇస్తున్నారు. కాబట్టి
ఇప్పుడిప్పుడే అటు జనసేన నాయకులకి టీడీపీ కార్యకర్తలకి మధ్యలో కొంత గ్యాప్ ఏర్పడుతుంది. అంటే జనసేన నాయకులేమో కూటమి నుండి ఎక్కువగా ఆశిస్తున్నారు. అంటే అటు పదవులు కావచ్చు, లేకపోతే రాబోయే స్థానిక సంస్థల్లో ఎక్కువ సీట్లు కావచ్చు, వీటన్నింటిపైన కొంచెం గట్టిగా పట్టుబడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కార్యకర్తల అభిష్టానాన్ని ఎక్కడా కూడా మన్నించిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో అటు జనసేన కార్యకర్తలకి, ఇటు టీడీపీలో ఉండేటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులకి ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. అయితే ఇక్కడ టీడీపీ కూడా చాలా తెలివిగానే వ్యవహరిస్తుంది. టీడీపీ ముఖ్య నాయకులు ఎవరు కూడా జనసేన నాయకులు చేస్తున్నటువంటి వాటికి కౌంటర్స్ ఇవ్వటం లేదు. కేవలం టీడీపీ తరఫున సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళ ద్వారానే టీడీపీ మైండ్లో ఏముందో దాన్ని బహిర్గతం చేస్తున్నారు. అంటే వీళ్ళ టీడీపీ ఒపీనియన్ ఎలా ఉంది, లేకపోతే టీడీపీ నాయకులు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేటువంటి విషయాన్ని టీడీపీ నాయకులు మాట్లాడకుండా కేవలం సోషల్ మీడియా యాక్టివిస్టుల ద్వారా జనసేనకి అర్థమయ్యేలాగా చెప్తున్నారని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి రాబోయే స్థానిక సంస్థలలో జనసేన కూడా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటుంది. మరి దీనికి టీడీపీ అంగీకరించేటువంటి పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా లేదనే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీగా టీడీపీ మరొక ప్రాంతీయ పార్టీ అయినటువంటి జనసేనని ఎదగనిస్తుంది అని అనుకోవటం పెద్ద భ్రమే అవుతుంది. కాకపోతే జనసేన కూడా టీడీపీకి పోటీగా ఎదగాలని చెప్పి ఎక్కడా కూడా అనుకోవటం లేదు. కేవలం కార్యకర్తలు మాత్రమే అక్కడక్కడ పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానంతో పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు కొన్ని విషయాలను విస్మరిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ముందు అధినాయకుడికి సరైనటువంటి దృక్పథం లేకపోతే అభిమానులు ఏం కోరుకున్నా కూడా జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడైతే ఖచ్చితంగా జనసేన నాయకులకి, అటు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకి మధ్య కొంత కోల్డ్ వార్ నడుస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది ఎటు దారితీస్తుంది అనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేము. అయితే జనసేన కార్యకర్తలు కోరుకున్నట్టే పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.